అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. రైట్, మనం చూస్తున్నాం ఏదైతే సిజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే మీడియాతో మాట్లాడారు. సో ప్రస్తుతం మనం పోరాటం చేశాం, పోరాటం ఫలించింది, కేంద్ర మంత్రి రాజీనామా చేశారు అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. సో దీనికి సంబంధించి మనం చూస్తే సుదీర్ఘంగా ఏదైతే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తూ ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు ధర్మేంద్ర ప్రధాన్. సో తన యొక్క రాజకీయ జీవితం నుంచి ఇప్పటి వరకు విద్యాశాఖకు చేసినటువంటి సేవలు కావచ్చు, వీటన్నిటిని అనేక అంశాలని ఆయన ప్రస్తావించారు. గత 4 దశాబ్దాలుగా విద్యాశాఖలో రావాల్సినటువంటి మార్పులు సంస్కరణల కోసం తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాననేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో 1921 నుంచి కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నటువంటి సో ధర్మేంద్ర ప్రధాన్ గతంలో ఆయన బీజేవైఎం అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి విద్యార్థి కావచ్చు, యువజన ఉద్యమాల్లో కూడా పాల్గొంటూ రాజకీయాల్లో వెదిగినటువంటి వ్యక్తి. సో ఇలాంటి సంఘటనలు గతంలో జరిగినప్పుడు కావచ్చు, లేకపోతే ఇలాంటి అంశాలపైన కూడా గళం విప్పినటువంటి వ్యక్తే. సో అయినప్పటికీ కూడా ఆయన ఒక లేఖ రాస్తూ నా యువ మిత్రులారా అని స్టార్ట్ చేసినటువంటి ఆయన తన విషయాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ ఈ లీక్ తర్వాత సిబిఐ విచారణ తర్వాత చర్యలు, సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, గత 10 రోజులుగా జరుగుతున్న విషయాలపైన తాను కూడా మనసు చెలించిపోయిందనేటువంటి విషయాన్ని చెబుతూ తన యొక్క రాజీనామా పత్రాన్ని కేంద్ర మంత్రి పదవికి రాజీనామా విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి కూడా పంపించాను అనేటువంటి విషయాన్ని ప్రకటించడం. సో ఢిల్లీలో జంతర్ మంతర్లో ఆందోళన చేస్తున్నటువంటి సిజేపీలో చూసాం వాళ్ళ యొక్క ఆనందాన్ని, ఉత్సాహాన్ని కూడా ఇప్పటి వరకు. సో ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు, ప్రస్తుతం లైవ్ చూద్దాం. क्वार्टर के तरफ एंड वहाँ पे जाके पीसफुल धरना हम लोग देंगे। तो दिल्ली पुलिस से फिर से रिक्वेस्ट है कि ऐसा खाना पानी वंचित ना करे लोगों को, जो यहाँ पे आना चाह रहे हैं ना करे। देखिए इंटरनेट बंद कर दिया, मेट्रो स्टेशन बंद कर दिया, उसमें न्यूज़पेपर चिपका दिया, ये सब करने बहुत बचकानी बातें हैं। प्रशासन को इस किस्म से काम नहीं करना चाहिए। लोग तब भी हजारों की संख्या में यहाँ पे जुड़ रहे हैं, तो ये सब करने से कोई फायदा नहीं है। लोगों को खाना पानी एंड उनका मूवमेंट आप रोक नहीं सकते हो, असंवैधानिक है, इलीगल है। दिल्ली पुलिस इलीगल काम करना बंद कर दे, ये हमारा इमीडिएट डिमांड है। कितने बजे जाएंगे आप मीटिंग के लिए? जब बुलाएंगे अभी वो एग्जैक्ट टाइम बताएंगे फिर आएंगे, उसके पहले भी हो सकता है।